హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ద్వారకేష్. మీరు చూస్తున్నారుగా, నేను వచ్చేసరికి ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను వచ్చేసరికి విజయవాడ నుంచి కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్కి అయితే ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ నా ట్రైన్ రావడానికి ఇంకా గంట టైం అయితే ఉంది. వస్తుందిగా ఫ్రెండ్స్, ఇదే నేను జర్నీ చేయబోతున్న ట్రైను. కన్యాకుమారి వివేక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 22504. 9:10కి రావాల్సిన ట్రైన్ 10కి అయితే వచ్చింది. ఈ ట్రైన్ నార్త్ నుంచి వస్తుంది. మనకి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట టచ్ చేసుకుంటూ కోయంబత్తూరు అయితే రీచ్ అవుతుంది. మీరు బస్ అండ్ ఫ్లైట్ వేస్లో కూడా వెళ్ళొచ్చు. దానికి బడ్జెట్ ఎంత అవుతుంది అన్న డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ట్రైన్ అయితే ఇప్పుడే విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. స్లీపర్ క్లాస్ టికెట్ కాస్ట్ వచ్చి నాకు అరౌండ్ 500 పడింది. ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ అయితే దాటుతున్నా. మనకి ట్రైన్స్తో పాటు బస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. డైలీ ఆఫ్టర్నూన్ 3:30కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8కి డ్రాప్ చేస్తారు. వీటి కాస్ట్ వచ్చి అరౌండ్ 1500 రూపాయలు పడుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అసలు క్లైమేట్ చూడండి ఎలా ఉందో. కొబ్బరి చెట్లు, మేఘాలు, చల్లటి వాతావరణం. అసలు గాలి కూడా చాలా చల్లగా వస్తుంది ఇక్కడ. అంత ఎండలో కూడా మేఘాలు చూడండి అసలు బయటికి కనపడుతున్నాయి. చూసానే కళ్ళారా వెలుతురుగానే నా హృదయంలో నేను అవుననగానే వచ్చింది ప్రాణమే నీ తొలకరి చూపేనా అలజడి నా పేనా ప్రతిదిక నీకే కపోను పోను దారే మారేనా. ఫైనల్లీ మార్నింగ్ 10:50కి అయితే కోయంబత్తూరు జంక్షన్ రీచ్ అయ్యాను ఫ్రెండ్స్. 10 మినిట్స్ డిలే అయితే అయ్యింది ట్రైను. స్టేషన్కి లెఫ్ట్ సైడ్ 100 మీటర్స్ నడిస్తే బస్ స్టాప్ అయితే వస్తుంది. మన కోయంబత్తూరు జంక్షన్ నుంచి ఈషా యోగా సెంటర్కి 20 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది తమిళనాడు పోలీస్ మ్యూజియం. మీకు టైం ఉంటే దీన్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. నాకైతే టైం లేక విజిట్ చేయలేకపోతున్నా. ఇదే బస్ స్టాప్. డైలీ మనకి 2 బస్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఈషా యోగా సెంటర్కి. బస్ అయితే ఎక్కా. టికెట్ కాస్ట్ వచ్చి 40 రూపీస్ పడింది నాకు. ఈషా యోగా సెంటర్కి వెళ్ళే బస్సెస్ 14C, 14D. మనకి బస్సెస్తో పాటు ఆటోస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. బట్ అవి కొంచెం ఎక్స్పెన్సివ్. పర్ హెడ్ వచ్చి 200 అయితే పడుతుంది. దట్టు షేరింగ్లో. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే ఈషా యొక్క మెయిన్ ఎంట్రన్స్. లోపల కాటేజ్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మీకు వచ్చేసరికి కాటేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా లగేజ్ స్కాన్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు లోపలికి. బుక్ చేసుకునే వాళ్ళు లగేజ్ లాక్ రూమ్లో పెట్టుకుని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేనైతే బుక్ చేసుకున్న రూము. ఎంటర్ అయ్యాక లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడాల్సిన వ్యూ పాయింట్స్లో ఇది ఒకటి. ఇవి వచ్చి టెంపుల్ టైమింగ్స్. ధ్యానలింగ, లింగభైరవి, ఆదియోగి 3D లేజర్ షో అయితే ఫ్రీ. సూర్యకొండ ఒక్కటే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది లోపల కాటేజ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఫుడ్. దాని టైమింగ్స్ ఒకసారి పాజ్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్తాకే మనకి ట్రాన్స్పోర్ట్గా సైకిల్స్ ఉన్నాయి, బగ్గీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇది నా రూమ్ వ్యూ. నేను వచ్చేసరికి ఈ రూము 3 డేస్ బ్యాక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. కాస్ట్ వచ్చి 990 పడింది. 2 మెంబర్స్కైనా 1 మెంబర్కైనా రూమ్ ప్రైస్ అయితే 990 ఉంది. 3 మెంబర్స్కి వచ్చేసి 1400, 4 మెంబర్స్కి వచ్చేసి 1800. ఇవన్నీ నాన్ ఏసీ రూమ్స్. కానీ చాలా నీట్గా హైజీనిక్గా అయితే ఉన్నాయి. చూడండి, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 24/7 హాట్ వాటర్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మనకి డ్రెస్సెస్ అవి పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి విండో అనమాట. విండో వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రూమ్ తీసుకొని వాళ్ళకి ఫుడ్ వచ్చి లోపల క్యాంటీన్ అయితే ఉంటుంది. అక్కడ దొరికే ఫుడ్, వాటి ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, చూసుకోవచ్చు. మీకు కనపడుతుంది కదా, అదే సూర్యకుండు. ఇక్కడ ప్రిమిసెస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టూరు చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది. నచ్చిన చోట కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు మనం. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది ఇక్కడ.
కాటేజ్ దగ్గర మనం తిరగడానికి బుల్ కార్ట్స్ కూడా ఉంటాయి. ఈ ఆదియోగి స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసా ఫ్రెండ్స్. స్టాచ్యూ సూపర్ ఉంది. ఇలా చూస్తాకి 2 కళ్ళు సరిపోవట్లేదు. బట్ ఇవాళ 3D షో అయితే క్యాన్సిల్ అయ్యింది. సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల 4 days అయితే షోని ఆపేశారంట. నా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. లేజర్ షో మిస్ అయిందన్న ఒక్క డిసప్పాయింట్ మాత్రం ఉండిపోయింది. బట్ క్లైమేట్ అయితే బాగా ఎంజాయ్ చేశా. మీరు కూడా ఈషా యోగా సెంటర్కి రావాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వస్తా. जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला